ఈరోజు మనం క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ అంటే ఏంటి నేర్చుకుందాం. సో క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ అంటే ఏంటంటే మన ఇన్పుట్లో ఏదైనా సిగ్నల్ పంపించినప్పుడు ఏ లోడ్ అయితే కనెక్ట్ చేస్తే సేమ్ అదే సిగ్నల్ అవుట్పుట్లోకి వస్తుందో దాన్ని క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ అని అనొచ్చు. ఓకే, ఒకటి. రెండు, ఇన్ఫినిట్ ట్రాన్స్మిషన్ లైన్ తీసుకుందాం. ఇలాగా ఇన్ఫినిట్ ట్రాన్స్మిషన్ లైన్ తీసుకున్నప్పుడు దీని సోర్స్ వోల్టేజ్ విఎస్, కరెంట్ అనేది ఐఎస్. సో విఎస్ బై ఐఎస్ చేస్తే మనకి ఇంపెడెన్స్ వస్తుంది. ఆ ఇంపెడెన్స్ని క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ అంటారు. సింపుల్గా ఏమని రాయొచ్చు అంటే క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ ఈజ్ ద ఇన్పుట్ ఇంపెడెన్స్ ఆఫ్ ఇన్ఫైనైట్ ట్రాన్స్మిషన్ లైన్, ఇన్ఫైనైట్ లెంత్ ట్రాన్స్మిషన్ లైన్ అనొచ్చు. సో క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ ఈజ్ ద ఇన్పుట్ ఇంపెడెన్స్ ఆఫ్ ఇన్ఫైనైట్ లెంత్ ట్రాన్స్మిషన్ లైన్. ఇన్ఫైనైట్ ఇన్పుట్ ఇంపెడెన్స్ అంటే విఎస్ బై ఐఎస్ వేస్తే వచ్చేది మనకి ZI, ఇన్పుట్ ఇంపెడెన్స్ ఆఫ్ ఇన్ఫైనైట్ ట్రాన్స్మిషన్ లైన్. సో ఇన్పుట్ ఇంపెడెన్స్ ఆఫ్ ఇన్ఫైనైట్ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ నథింగ్ బట్ ది క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ అనొచ్చు. సో క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ Z0 ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ RLGC రూపంలో కనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా ఇన్ఫైనైట్ లెంత్ ట్రాన్స్మిషన్ లైన్కి మన ఈక్వేషన్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఫర్ ఇన్ఫైనైట్ లెంత్ ట్రాన్స్మిషన్ లైన్ ద ఈక్వేషన్స్ ఆర్ V is equals to VS into e power minus gamma x. Similarly, I is equals to IS into e power minus gamma x. And dV by dx అనేది మైనస్ I ఇంటూ R ప్లస్ J ఒమేగా అనేది ఒక ఫార్ములా. ఇంతకుముందు మనం చూసాం. dV by dx is equals to మైనస్ I ఇంటూ R ప్లస్ J ఒమేగా. అలాగే మైనస్ di by dx is equals to మైనస్ V ఇంటూ G ప్లస్ J ఒమేగా. ఈ ఫార్ములా చూసాం. ఇక్కడ d by dx ఆఫ్ V అంటే ఎంత అంటే Vs ఇంటూ ఈ పవర్ మైనస్ గామా ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ I ఇంటూ R ప్లస్ J ఒమేగా L. ఇక్కడ I బదులు IS ఇంటూ ఈ పవర్ మైనస్ గామా ఎక్స్ అని కూడా రాయొచ్చు. సో మైనస్ IS ఈ పవర్ మైనస్ గామా ఎక్స్ బదులు రాయొచ్చు. ఓకే, సో Vs ఇంటూ మైనస్ గామా ఇంటూ ఈ పవర్ మైనస్ గామా ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ IS ఈ పవర్ మైనస్ గామా ఎక్స్ ఇంటూ R ప్లస్ J ఒమేగా L. అంతే కదా. సో ఇక్కడ మైనస్ విఎస్ గామా ఇంటూ ఈ పవర్ మైనస్ గామా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఐఎస్ ఈ పవర్ మైనస్ గామా ఎక్స్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్. ఈ పవర్ మైనస్ గామా ఎక్స్, ఈ పవర్ మైనస్ గామా ఎక్స్ ఆల్సో క్యాన్సిల్డ్. ఇప్పుడు మనకి ఏం మిగిలిందంటే ఇక్కడ విఎస్ ఇటువైపు విఎస్ ఉంది, ఈ ఐఎస్ని ఇటువైపు తీసుకొస్తే విఎస్ బై ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ డివైడెడ్ బై గామా అని రాయొచ్చు. సో ఆర్ ప్లస్ జే ఒమేగా గామా ఇటువైపు తీసుకొస్తున్నాం, ఐఎస్ ఇటువైపు తీసుకొస్తున్నాం. ఓకే, సో అండ్ వీ నో దట్ గామా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ జీ ప్లస్ జే ఒమేగా సి. సో గామా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ జీ ప్లస్ జే ఒమేగా సి. సో దీన్ని బట్టి సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే విఎస్ బై ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ ప్లస్ జే ఒమేగా సి. సో దీన్ని మనం స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ జే ఒమేగా హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు. అప్పుడు ఇది 1 టైం పోతుంది. సో దీన్ని డైరెక్ట్గా స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ డివైడెడ్ బై జీ ప్లస్ జే ఒమేగా సి ఈజ్ ఈక్వల్స్ టు విఎస్ బై ఐఎస్ అని రాయొచ్చు. సో ఈ విఎస్ బై ఐఎస్ అనేది Z0 క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్తో సమానం. దేర్ ఫోర్ Z0 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ R ప్లస్ జే ఒమేగా ఎల్ బై జీ ప్లస్ జే ఒమేగా సి. Z0 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓమ్స్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ద క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ ఫర్ ఇన్ఫైనైట్ ఇంపెడెన్స్. దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ ఫర్ ఇన్ఫైనైట్ లైన్. సేమ్ అదే క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ ఫర్ ఫైనైట్ లెంత్ కూడా మనం ఐడెంటిఫై చేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.